1981లో ఈ హాస్పిటల్లోనే ట్రైన్ అయ్యి అవకాశాలు లేక అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. నాకు ఆ రోజుల్లో హాస్పిటల్ అంటే మంచి పేరు ఉండేది. గుంటూరు మెడికల్ కాలేజీ హాస్పిటల్ అంటే మన కోస్తా జిల్లాలందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా వస్తున్నారు. 2005లో ఏమైందంటే మేము రికగ్నిషన్ తీసేస్తాము మెడికల్ కాలేజీకి అని చెప్పారు. అప్పుడు నేను అనుకున్నా, మనం చదివినప్పుడు ఇట్లా అమెరికా పారిపోయాము, ఏదో ఒకటి చేద్దామని అప్పుడు స్టార్ట్ చేశాము. దానివల్ల మా క్లాస్మేట్స్ కానీ మా కాలేజీ మేట్స్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి పొదిలి ప్రసాద్ బ్లాక్ కట్టించాం. అప్పుడు 6 floors వేద్దాం అనుకున్నాము, 4తో ఆపేసాం. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది, రమణ గారు అప్రూవ్ ఇచ్చారు. 2 floors వేస్తే దానిపై 2 వేస్తున్నారు. మళ్ళీ దాంట్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషను అన్నీ వస్తాయి అన్నమాట. నేను ఇంతమందిని సూపరింటెండెంట్ చూశాను. ఈ మన రమణ గారి లాగా 1 yearలోనే ఈ హాస్పిటల్ ఇంత ఇంప్రూవ్ చేసి చాలా ఫెసిలిటీస్ తీసుకొస్తున్నారు కొత్తవి. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ రమణ గారు. మా హాస్పిటల్ ఆయన మన కాలేజీలో కూడా చదవలేదు, ఎక్కడో వైజాగ్లో చదువుకొని వాళ్ళ ఆవిడ ఈ హాస్పిటల్లో చదివిందని ఆయన సూపరింటెండెంట్కి వచ్చారు. మేము చాలా ప్రతి వార్డులో మీరు క్లీన్గా ఉంచండి, అదొక్కటి నేను అడుగుతున్నాను. మేము ఇంత కష్టపడి ఇక్కడ కట్టించినందుకు మీరు క్లీన్గా ఉంచితే మనకే ఆరోగ్యం ఉంటుంది అందరికీ. పేద ప్రజలకు కూడా కార్పొరేట్ వైద్యం అందించేలా మేము కృషి చేస్తున్నాం. అంత బాగుంటుంది. మ్యాట్కో క్యాన్సర్ సెంటర్ అద్భుతంగా ఉంటుంది. లోపల ప్రైవేట్ హాస్పిటల్ కూడా సరిపోదు అక్కడ. ఇది ఒక్కటే కాదండి, ఫ్యూచర్లో ఒక 6 ఎకరాలు బొంగరాల బీడ్లో సారు కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టించారు గవర్నమెంట్తో మాట్లాడి. అక్కడ కూడా ఫ్యూచర్లో మళ్ళీ బిల్డింగ్లు కట్టించాలని ఆలోచన ఉంది. అది చేసేస్తాం. సరేనమ్మా, థ్యాంక్స్ యూ. సరే, అంత గొప్ప వ్యక్తి అమ్మా. మళ్ళీ అక్కడ కూడా ఇంకొక హాస్పిటల్, ఇక్కడ సరిపోవట్లేదు స్థలం, పార్కింగ్ ఉండట్లేదు, గందరగోళంగా ఉంది.